చెప్పండి అమ్మా, మీ పేరేంటి? ఈ గరగ కొనడానికి కారణం ఏంటికమ్మా? మీకు డబ్బులు ఎక్కడే అమ్మా దీన్ని కొనడానికి? గుడి పరిస్థితి ఎలా ఉంది? మరి దానికైనా చేద్దాం అనుకుంటున్నారా? మరి నీ పరిస్థితి బాగాలేదు కదా, ఎలా అనుకుంటున్నావు అమ్మా? చేస్తారని అనుకుంటున్నావా? ఈరోజు ఈ గరగ సమర్పణ కార్యక్రమం శ్రీ పోతుల పేరంటాలమ్మ గారు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితురాలై వయసుతో సంబంధం లేకుండా ఆవిడ ఒక తరాన్ని చూసిన వ్యక్తి అయితే ఎన్నో ఎలక్షన్లో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పరిపాలనలో చూసిన ఆమె ఈయన భావజాలానికి ఆకర్షితురాలై ఇలాంటి నాయకుడు వస్తే రేపటి తరమైనా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గ్రామదేవత ఏగులమ్మ తల్లికి ఈయన విజయాన్ని సాధిస్తే నేను గరగను సమర్పిస్తానని ఒప్పుకోవడం, అదేవిధంగా పిఠాపురం ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధించడం, డిప్యూటీ సీఎంగా నిలబడటం జరిగింది. అయితే అనుకున్న తడుగునే చేసేంత మూలధనం ఆవిడ దగ్గర లేకపోవడం వల్ల ఈ సంవత్సర కాలంగా ఆమె పెన్షన్లో కొంతగా పొదుపు చేస్తూ ఈరోజు ఈ గరగ సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. 27,000 రూపాయలతో గరగను తీయించి అమ్మవారికి సమర్పించారు. గుడి పరిస్థితి ఎలా ఉందండి ప్రస్తుతం? గుడి శిథిలావస్థలో ఉందండి. గుడి దాదాపు 100 సంవత్సరాల పైబడి నిర్మించిన గుడి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఆమె కోరిక కూడా ఆ గుడిని కళ్యాణ్ గారి చొరవతో పునర్నిర్మాణం చేయాలన్నదే ఆవిడ కోరిక.